హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయండి. చికెన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, ఉప్పు, కారం 3 కలిసేలా చికెన్కి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. డీప్ ఫ్రై కన్నా ఇదైతే బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి నూనె. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల నూనెలో బాగా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి మొత్తం కలిసేలా ఉల్లిపాయ ముక్కల్లోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఇలా వాటర్ వస్తుందండి. వాటర్ అంతా వెనికిపోయే వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. ఈ ఫ్రైకి మెయిన్ ఈ మసాలానండి. ఈ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక గుప్పెడు ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, కొన్ని మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వీటిని బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మసాలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్లో నుంచి వాటర్ అంతా పోయి బాగా వేగుతుందండి ఎర్రగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మధ్యలో మూత తీస్తే బాగా ఎర్రగా వేగిపోయి ఉంటాయండి ముక్కలు. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలి. మసాలా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఇది టమాటా చారులోకైనా ఏదైనా పప్పుల సైడ్ డిష్గా నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.